అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన దేశానికి ఆయువు పట్టు లాంటి మన భారత రాజ్యాంగం కథ ఏంటో చూద్దాం. అసలు దీన్ని ఎలా తయారు చేశారు, దీని వెనకున్న అసలు సూత్రాలేంటి అన్నీ వివరంగా మనకర్థమయ్యేలా మాట్లాడుకుందాం. సరే, ముందుగా మనం ఏం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. మొదటగా మన దేశానికి ఈ రూల్ బుక్ని ఎలా రాశారు, ఆ తర్వాత ఈ బృహత్కార్యం వెనుకున్న అసలు హీరోలు అంటే మన రూపశిల్పులు ఎవరు, ఇక రాజ్యాంగానికి దారిచూపిన ఆ మార్గదర్శక సూత్రాలేంటి, ప్రపంచంలోని గొప్ప ఆలోచనల్ని మనం ఎలా స్వీకరించాం, చివరిగా మన రాజ్యాంగం ఎప్పటికీ పాతబడకుండా కాలంతో పాటు ఎలా మారుతూ వస్తోందో చూద్దాం. ఓకే, మొదటి భాగంలోకి వెళ్దాం. ఒక దేశపు నియమావళి నిర్మాణం. స్వాతంత్ర్యమైతే వచ్చింది, కానీ ఆ తర్వాత దేశాన్ని ఒకటిగా నిలబెట్టడం అనేది మాటలు కాదు, అదొక పెద్ద సవాల్. ఒక్కసారి ఆలోచించండి. వందల భాషలు, వేల సంస్కృతులు, భిన్న మతాలున్న ఇంత పెద్ద దేశానికి అందరికీ ఆమోదయోగ్యమైన ఒకే ఒక్క రూల్బుక్ని రాయడం ఎలా సాధ్యం? ఈ ప్రశ్నతోనే మన రాజ్యాంగ పరిషత్ ప్రయాణం మొదలైంది. ఈ మొత్తం కథ 1934లో ఎంఎన్ రాయ్ అనే వ్యక్తికి వచ్చిన ఒక ఆలోచనతో మొదలైంది. ఆ తర్వాత 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ మొదటిసారి సమావేశమైంది. ఎన్నో చర్చలు, వాదనల తర్వాత 1949 నవంబర్ 26న మన రాజ్యాంగాన్ని ఆమోదించారు. ఇక ఫైనల్గా 1950 జనవరి 26న అది పూర్తిగా అమల్లోకొచ్చింది. అప్పుడే మన దేశం ఒక సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా మారింది. అద్భుతం కదూ! ఈ పుస్తకాన్ని పూర్తి చేయడానికి పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అంటే దాదాపు 3 సంవత్సరాలన్నమాట. వాళ్ల శ్రమ, అంకితభావం ఎలాంటిదో ఈ ఒక్క సంఖ్యతోనే మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇంత కష్టపడి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దిన ఆ రూపశిల్పులు ఎవరు? ఇప్పుడు ఆ మహానుభావుల గురించి, రాజ్యాంగ పరిషత్తులో కీలక పాత్ర పోషించిన వారి గురించి తెలుసుకుందాం. అయితే మనందరికీ తెలిసినట్టు దేశ విభజన జరిగింది. దానివల్ల రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య కూడా మారింది. బ్రిటిష్ ఇండియా ప్రావిన్సుల నుంచి 229 మంది, సంస్థానాల నుంచి 70 మంది, మొత్తం 299 మంది సభ్యులు మిగిలారన్నమాట. ఈ మొత్తం నిర్మాణంలో అత్యంత కీలకమైనది ముసాయిదా కమిటీ. దీనికి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అధ్యక్షత వహించారు. అందుకే కదా ఆయన్ను మనం భారత రాజ్యాంగ పితామహుడు అని గౌరవంగా పిలుచుకుంటాం. ఆయనతో పాటు ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కెఎం మున్షీ లాంటి మేధావులు కూడా ఈ కమిటీలో ఉండి అద్భుతమైన కృషి చేశారు. రాజ్యాంగ పరిషత్తంటే కేవలం మగవాళ్లే కాదు, అందులో మహిళల పాత్ర కూడా చాలా ఉంది. సభలోని 15 మంది మహిళా సభ్యుల్లో సరోజినీ నాయుడు, లింగ సమానత్వం కోసం గట్టిగా వాదించిన హంసా మెహతా, సభలోని ఏకైక దళిత మహిళా సభ్యురాలు దాక్షాయిణి వేలాయుధన్, ఏకైక ముస్లిం మహిళా సభ్యురాలు బేగం ఐజాజ్ రసూల్, ఇలా ఎందరో తమదైన ముద్రవేశారు. డాక్టర్ అంబేడ్కర్ చెప్పిన ఈ మాట చూడండి: సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం నిలవదు. దీని అర్థమేంటంటే సమాజంలో అందరూ సమానమనే భావన లేకపోతే కేవలం ఓట్లు వేసే రాజకీయ ప్రజాస్వామ్యానికి విలువే ఉండదు. ఈ ఒక్క వాక్యం మన రాజ్యాంగం యొక్క ఆత్మని తెలియజేస్తుంది. ఓకే, ఇక మూడో విభాగానికొద్దాం. రాజ్యాంగంలోని ఆ మార్గదర్శక సూత్రాలేంటో చూద్దాం. మన దేశం ఏ దారిలో నడవాలో చెప్పే ఆ ప్రాథమిక విలువలు, ఆలోచనలు గురించి ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. రాజ్యాంగానికి ఒక రకంగా గుండెలాంటిది పీఠిక. జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాల తీర్మానం దీనికి ఆధారం. ఇది మన దేశానికి ఒక ప్రామిస్ లాంటిదన్నమాట. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే 4 బలమైన స్తంభాలపై మన దేశాన్ని నిర్మించాలన్నదే దీని లక్ష్యం. రాజ్యాంగంలో 2 చాలా ముఖ్యమైన భాగాలున్నాయి. 1 ప్రాథమిక హక్కులు, 2 ఆదేశిక సూత్రాలు. వీటి మధ్య తేడా ఏంటో సింపుల్గా చూద్దాం. ప్రాథమిక హక్కులు అంటే మనకు గ్యారంటీగా ఇవ్వబడినవి. ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే మనం నేరుగా కోర్టుకు వెళ్ళొచ్చు. ఇక ఆదేశిక సూత్రాలు అంటే ప్రభుత్వాలు ప్రజల కోసం ఇలాంటి మంచి పనులు చెయ్యాలి అని చెప్పే మార్గదర్శకాలు. ఇవి ఆశయాలు మాత్రమే, వీటిని అమలు చేయమని కోర్టులని అడగలేం. అంబేద్కర్ తత్వశాస్త్రం ప్రకారం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి విడదీయలేనివి. ఈ మూడింటిని ఒకదాని నుండి ఒకటి వేరు చేయలేం. ఒకటి లేకపోయినా రెండోదానికి అర్థముండదు. ఈ 3 కలిస్తేనే అసలైన ప్రజాస్వామ్యం. ఇవే మన భారత ప్రజాస్వామ్యానికి పునాదిరాళ్ళు. మన రాజ్యాంగాన్ని ఎక్కడ్నించో తెచ్చిపెట్టలేదు,
కానీ ఇది ప్రపంచంలోనే అనేక గొప్ప రాజ్యాంగాల నుండి స్ఫూర్తి పొందింది. మరి ఏ దేశం నుంచి మనం ఏ గొప్ప ఆలోచనలను తీసుకున్నామో ఇప్పుడు చూద్దాం. ఈ పట్టిక చూడండి. ఉదాహరణకి అమెరికా నుంచి ప్రాథమిక హక్కులను, బ్రిటన్ నుంచి పార్లమెంటరీ వ్యవస్థను, ఫ్రాన్స్ నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలను స్వీకరించాం. ఇలా చాలా దేశాల నుంచి మంచి విషయాలను తీసుకున్నాం, కాని వాటిని గుడ్డిగా కాపీ కొట్టలేదు. మన దేశ పరిస్థితులకు, అవసరాలకు తగ్గట్టుగా మార్చుకున్నాం. సరే, ఇక మనం చివరి చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. మన రాజ్యాంగం కేవలం ఒక పాత పుస్తకం కాదు, అదొక జీవన, శ్వాసించే పత్రం. అంటే అది కాలంతో పాటు మారుతూ, ఎదుగుతూ ఉంటుందన్నమాట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. జీవన పత్రం అంటే ఏంటి? చాలా సింపుల్. ఇది ఎప్పుడో 1950లో రాసి వదిలేసిన గ్రంథం కాదు. సమాజం మారే కొద్దీ, మన అవసరాలు మారే కొద్దీ రాజ్యాంగాన్ని కూడా మార్చుకోవచ్చు, కొత్తగా అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇది ఎప్పటికీ సజీవంగా మనతో పాటు ప్రయాణిస్తూ ఉంటుంది. మరి రాజ్యాంగాన్ని మార్చడం అంత తేలిక? అస్సలు కాదు. దానికోసం ఆర్టికల్ 368లో ఒక పద్ధతి ఉంది. ముందుగా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. తర్వాత ప్రతి సభలో ప్రత్యేక మెజారిటీ రావాలి. అంటే సభలోని మొత్తం సభ్యులలో సగానికి పైగా మరియు ఓటింగ్లో పాల్గొన్న వారిలో 3/2 మంది మద్దతు ఇవ్వాలి. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. చివరగా రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలి. ఇక్కడే మన న్యాయ వ్యవస్థ పాత్ర చాలా కీలకమవుతుంది. సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్ష అనే ఒక ప్రత్యేక అధికారం ఉంది. అంటే పార్లమెంట్ చేసిన ఏ చట్టమైనా రాజ్యాంగం యొక్క ప్రాథమిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉంటే ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయగలదు. ఈ ప్రాథమిక స్వరూపాన్ని ఎవ్వరూ మార్చలేరు. అదే మన రాజ్యాంగానికి అసలైన రక్షణ. మనం చూసినట్లుగా భారత రాజ్యాంగం అనేది నిరంతరం పరిణామం చెందుతూ ఉంటుంది. అది సమాజంతో పాటు మారుతోంది, ఎదుగుతోంది. భవిష్యత్తులో కూడా కొత్త సవాళ్లకు, కొత్త అవసరాలకు అనుగుణంగా మారుతూనే ఉంటుంది. మరి ఈ జీవనపత్రం యొక్క తర్వాతి అధ్యాయం ఏమై ఉండొచ్చు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.